ఫస్ట్ ఏంటి అంటే యూరిన్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ మూత్రంలో రక్తం లీక్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. దాంతోపాటు మైక్రోస్కోప్లో ఎంత యూరిన్లో ఎన్ని రక్త కణాలు లీక్ అవుతున్నాయి అనేది చెక్ చేసుకుంటాం అనమాట. దీంతోపాటు యూరిన్ సైటాలజీ అని చెప్తాం, ఇది కూడా మైక్రోస్కోపీనే. మైక్రోస్కోప్ కింద మూత్రం చెక్ చేసేసి ఆ ఎర్ర రక్త కణాలు ఏవైతే లీక్ అవుతున్నాయో వాటి షేప్ నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా అనేది చూసుకుంటాం. ఎందుకంటే ఈ అబ్నార్మల్గా ఉండే ఎర్ర రక్త కణాలు గనక మూత్రంలో ఎక్కువ మోతాదులో ఉంటే అవి కిడ్నీలో నుండి లీక్ అవుతున్నట్టు మాకు ఇండైరెక్ట్గా హింట్ అనేది తెలుస్తుంది అనమాట. ఇవే కాకుండా కొందరికి క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ కణాలు అనేవి మూత్రంలోకి బయటకు వచ్చిన తర్వాత ఆ మైక్రోస్కోప్లో తెలుస్తాయి అనమాట. అప్పుడు ఇండైరెక్ట్గా మూత్రంలో క్యాన్సర్ కణాలు కనబడితే కనుక క్యాన్సర్ కోసం మేము అన్వేషిస్తాం. మూత్ర పరీక్షల తర్వాత కొందరికి రక్త పరీక్షలు కూడా చేస్తామన్నమాట. ఎందుకంటే కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే దానికోసం రక్త పరీక్షలు చేసి క్రియాటినిన్ కిడ్నీ పనితీరు ఎలా ఉందనేది చెక్ చేసుకుంటాం. దీంతోపాటు అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసి కిడ్నీలు చూడడానికి నార్మల్గా ఉన్నాయా లేదా, వాటిలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకుంటాం. ఆర్ క్యాన్సర్ గడ్డలు లాంటివి ఏమైనా అక్కడ తెలుస్తున్నాయా అనేది అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత అవసరమైతే సిటీ స్కాన్ అనేది కూడా చేసుకుంటాం అనమాట, కండిషన్ ఆర్ పేషెంట్ని బట్టి. ఇవే కాకుండా ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత కూడా మూత్రంలో రక్తం లీక్ అవ్వడానికి గల కారణాలు కొన్నిసార్లు తెలియకపోతే ఇంకా 2 పరీక్షలు చేస్తాం. ఒకటి సిస్టోస్కోపీ అంటే ఏంటి అంటే ఈ కెమెరా ద్వారా మూత్రనాళం ద్వారా కెమెరా పంపించేసి మూత్రాశయంని చెక్ చేస్తాం అనమాట. దాని గోడలు ఎలా ఉన్నాయి, ఆ గోడల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది దాన్ని సిస్టోస్కోపీ అని అంటాం. ఇదే కాకుండా అవసరమైతే కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీ లోపల నుండి చిన్న ముక్క తీసి టెస్ట్ చేసుకుంటాం అనమాట. కిడ్నీ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా, దానివల్ల ఏమైనా మూత్రంలో రక్తం అనేది లీక్ అవుతుందా అనే దానికోసం కూడా టెస్ట్ చేసుకోవడం కోసం. సో ఇవి టెస్ట్లు, మూత్రంలో ఎవరికైతే రక్తం లీక్ అవుతుందో ఇవన్నీ టెస్ట్లు అనేవి అవసరమైనప్పుడు చేయబడతాయి అన్నమాట.